నమస్కారం. సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది ఒక పరిపూర్ణమైన విజ్ఞానం. నాసా పరిశోధన చేయకముందే కొన్ని వేల ఏళ్ల క్రితమే మన మహర్షులు గ్రహాల గమనాన్ని, సూర్యుడి దిశ మార్పును ఎలా లెక్కగట్టారో మీకు తెలుసా? సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు, గాలిపటాల పండుగ మాత్రమే కాదు, దాని వెనుక అంతు చిక్కని సైన్స్ దాగుంది. ఈ రోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ వెనుక ఉన్న 10 ఆశ్చర్యకరమైన నిగూఢ సత్యాలు తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి చూపిన పట్టుదలతో మన సంస్కృతిని కాపాడుకుందాం. వెల్కమ్ టు సనాతన శక్తి తెలుగు ఛానల్. సంక్రాంతి అంటే మారడం లేదా ప్రవేశించడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. అయితే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతికి మన సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం రైతుల పండుగ మాత్రమే కాదు, మానవ పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మలుపు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అంటే సూర్యుడు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశ వైపు తన ప్రయాణాన్ని మారుస్తాడు. పురాణాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం రాత్రి. అందుకే ఈ 6 నెలల కాలాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాడు. ఈ సమయంలో చేసే స్నానాలు, దానాలు 1000 రెట్లు ఫలితాన్నిస్తాయని శాస్త్రం చెబుతోంది. భీష్మ పితామహుడి సంకల్ప బలం, భీష్మ పితామహుడి పట్టుదల కూడా. కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు తలుచుకుంటే ఎప్పుడో ప్రాణాలు విడవగలిగే వరం ఉన్నా కేవలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే వేచి చూశారు. సూర్యుడు ఉత్తర దిశకు మళ్లిన తర్వాతే ఆయన మోక్షాన్ని పొందారు. ఇది కాలంపై మరియు మృత్యువుపై సాధించిన విజయానికి నిదర్శనం. సూర్యుడు మరియు శనిదేవుడి కలయిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశికి అధిపతి శనిదేవుడు. సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్లే రోజే మకర సంక్రాంతి. తండ్రి కొడుకుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఈ రోజున వారు కలుస్తారని, అంటే విరోధాలను పక్కన పెట్టి ప్రేమతో కలిసి ఉండాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది. ఇది సామాజిక ఐక్యతకు ఒక గొప్ప సందేశం. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది హరిదాసులు. తలమీద అక్షయపాత్ర, చేతిలో చిడతలు పట్టుకుని హరిలో రంగహరి అంటూ వారు వీధుల్లో తిరుగుతారు. వీరు సాక్షాత్తు నారదముని అంశగా భావిస్తారు. మన ఇంటి ముందుకు వచ్చే హరిదాసులకు దానం చేయడం అంటే ఆ పరమాత్ముడికే దానం చేసినట్లు లెక్క. ఇది మనలలో ఉన్న అహంకారాన్ని తగ్గించి భక్తిని పెంచుతుంది. రైతుకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను ఈ పండుగ నాడు దేవతలుగా పూజిస్తారు. గంగిరెద్దులను అందంగా అలంకరించి ఇంటింటికి తిప్పటం మన సంస్కృతిలో భాగం. మూగజీవాల పట్ల ప్రేమను, కృతజ్ఞతను చూపటం సనాతన ధర్మం నేర్పిన గొప్ప పాఠం. బసవన్న దీవెనలుంటే ఆ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. సంక్రాంతి ముగ్గులు కేవలం అలంకరణ మాత్రమే కాదు, బియ్యపు పిండితో ముగ్గులు వేయడం ద్వారా చీమలకు, ఇతర కీటకాలకు ఆహారం అందించడం భూత యజ్ఞంలో భాగం. ముగ్గుల మధ్యలో ఉంచే గొబ్బెమ్మలు మహాలక్ష్మికి ప్రతీక. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు గాలిని శుద్ధి చేయడమే కాక క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తాయి. తిల్గుల్ ఘ్యా, ఆణి, గోడ్ గోడ్, బోల, నువ్వులు. బెల్లం తిని తీయగా మాట్లాడండి అని ఒక సామెత ఉంది. చలికాలంలో శరీరానికి వేడిని, శక్తిని ఇచ్చే నువ్వులు మరియు బెల్లం తినడం వెనుక ఆయుర్వేద రహస్యం ఉంది. ఈ ఆహారం మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందరితో తీయగా మాట్లాడాలనే సంస్కారాన్ని కూడా ఇది గుర్తు చేస్తుంది. సంక్రాంతికి ముందొచ్చే భోగి రోజున పాత సామాన్లను మంటల్లో వేస్తారు. దీని అర్థం కేవలం బయటున్న పాత వస్తువుని కాల్చడం కాదు, మనలో ఉన్న చెడు ఆలోచనలను, పాత ద్వేషాలను జ్ఞానమనే అగ్నిలో దహించి వేయాలని, కొత్త వెలుగులతో, కొత్త ఆశలతో సంక్రాంతిని ఆహ్వానించాలని దీని ఉద్దేశం. సంక్రాంతి అంటే ఒక కొత్త ప్రయాణం. ప్రకృతితో కలిసి జీవించడం, పెద్దలను గౌరవించడం, దాన ధర్మాలు చేయడం ద్వారా మనలోని సనాతన శక్తిని మేల్కొల్పాలి. సూర్యుడు తన గమనాన్ని మార్చుకున్నట్లే మనం కూడా మన జీవితాలను ధర్మం వైపు మళ్లించుకోవాలి. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే మరో అద్భుతం శబరిమల మకర జ్యోతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఆ శుభముహూర్తాన పొన్నమ్మల మేడుపై జ్యోతి ప్రత్యక్షమవుతుంది. వేల ఏళ్లుగా కోట్లాది మంది భక్తులు ఈ జ్యోతిని దర్శించుకుంటున్నారు. ఇది అయ్యప్ప స్వామి తన భక్తులకిచ్చే జ్ఞాన సంకేతం. ఆత్మజ్యోతిని దర్శించుకోవాలనే సనాతన ధర్మ సందేశం ఇందులో దాగి ఉంది.
కనుమ రోజు పశువులను పూజించడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. ఒకసారి శివుడు తన వాహనమైన నందిని భూమికి వెళ్ళి రోజూ నలుగు పెట్టి స్నానం చేయాలి, నెలకు ఒకసారి మాత్రమే తినాలి అని మనుషులకు చెప్పమన్నాడు. కానీ నంది తడబడి రోజూ తినాలి, నెలకు ఒకసారి స్నానం చేయాలి అని తప్పుగా చెప్పాడు. దీనివల్ల ఆహార కొరత ఏర్పడుతుందని భావించిన శివుడు, నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మనుషులకు వ్యవసాయంలో సాయపడు అని నందిని భూమికి పంపాడు. అందుకే మనం కనుమ నాడు బసవన్నను పూజిస్తాం. సంక్రాంతి నాడు పాలు బియ్యం కలిపి పొంగలు వండుతారు. ఆ పాత్రలో పాలులు పొంగి కిందకి రావడాన్ని పొంగలో పొంగల్ అంటూ సంబరపడతారు. ఇది దేనికి ప్రతీక అంటే, మన జీవితాల్లో ఆనందం, సంపద ఆ పాత్రలోని పాలవలే పొంగి పొర్లాలని. అంటే మనం పొందే లాభం మనకే కాకుండా పాత్ర నుండి కిందకు పడిన పాలవలే సమాజానికి కూడా ఉపయోగపడాలని దీని అంతరార్థం. సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయటం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. చలికాలం ముగిసి ఎండలు పెరుగుతున్న సమయంలో శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. గాలిపటాలు ఎగురవేయటం వల్ల మనం గంటల తరబడి సూర్యరశ్మిలో ఉంటాం. దీనివల్ల చర్మ వ్యాధులు రావు, ఎముకలు బలంగా మారతాయి. మన పూర్వీకులు వినోదం వెనుక విజ్ఞానాన్ని కూడా దాచారు. సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ పండుగ పూర్తిగా పశువులకు అంకితం. ఈరోజు పశువులను కడిగి కొమ్ములకు రంగులు వేసి పూజిస్తారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. వ్యవసాయ సంస్కృతిలో పశువులు కేవలం జంతువులు కావు, అవి ఆ ఇంట్లోని సభ్యులు. ఈ కృతజ్ఞతాభావమే సనాతన శక్తి. సంక్రాంతి నాడు నదీ స్నానం చేయడం అత్యంత పవిత్రం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో నదుల్లో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది. ప్రయాగ జరిగే కుంభమేళా కూడా ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది. సూర్యుడి నుండి వచ్చే కిరణాలు ఈ సమయంలో నీటిపై పడి ఆ నీటిని ఔషధ గుణాలున్నదిగా మారుస్తాయి. సంక్రాంతి భారతదేశం మొత్తాన్ని ఏకం చేసే పండుగ. ఆంధ్ర, తెలంగాణలో సంక్రాంతి అంటే, తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహ్రీ, అస్సాంలో బీహు, గుజరాత్లో ఉత్తరాయణ్. పేర్లు వేరైనా అందరూ పూజించేది ఆ సూర్య భగవానున్నే. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ ఇది. కాలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, కానీ సంక్రాంతి నాడు కాల పురుషుడు తన దిశను మార్చుకుంటాడు. పట్టుదల, కన్సిస్టెన్సీ ఉంటే ప్రకృతి కూడా మనకు అనుకూలిస్తుందని సంక్రాంతి నిరూపిస్తుంది. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ మద్దతుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.